హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఫైనల్లీ అపార్ట్‌మెంట్ దొరికేసింది. ఒక నెల రోజుల నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నాను. యాక్చువల్లీ నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోవడానికి రీజన్ ఏంటంటే, ఒకటి నేను హాస్టల్‌లో ఉంటాను. అక్కడ డిస్టర్బెన్స్ కాబట్టి అక్కడికి సంబంధించిన ఏ ఫోటోలు, వీడియోలు నేను తీయడానికి కుదరదు. వేరే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి వీకెండ్స్‌లో లేదా ఫ్రీ టైమ్‌లో ఫ్రెండ్స్ దగ్గరకొచ్చి వీడియోస్ రికార్డ్ చేసుకుంటాను. చేసి నేను ఆఫీస్‌కెళ్ళేటప్పుడు జర్నీ చేస్తాను ఒక 1 అవర్. లేదా ఎప్పుడు ఫ్రీ టైమ్ దొరికితే అప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అందుకే నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇక రెండో విషయానికొస్తే అపార్ట్‌మెంట్ సెర్చింగ్ అనేది జపాన్‌లో చాలా చాలా కష్టం. కొన్ని సెట్ అయ్యేంత వరకు కూడా అన్నీ అడ్జస్ట్ అవ్వాలి. టైం కుదరదు. ఆఫీస్ నుంచి రాగానే విజిట్స్‌కెళ్ళిపోవడం అంటే అపార్ట్‌మెంట్ విజిట్స్‌కెళ్ళిపోవడం, అన్ని డీటెయిల్స్ చూసుకోవడం ఇంకా ఆ ఇదిలో ఉండి నేను చేయలేకపోతున్నాను. బట్ డోంట్ వరీ, జూలై 8దో తారీఖు నేను మూవ్ అవుతున్నాను కొత్త అపార్ట్‌మెంట్‌కి. స్లోగా మొత్తం అంతా సెట్ అయ్యాక కుదిరితే జూలై మంత్‌లోనే నేను హోమ్ టూర్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఐ రియలీ ఎక్స్‌పెక్ట్ యువర్ అండర్‌స్టాండింగ్ అండ్ సపోర్ట్ టు దిస్ మ్యాటర్. రెగ్యులర్‌గా జాపనీస్ లాంగ్వేజ్ కానీ, ఇంకా వేరే వీడియోస్ కానీ పోస్ట్ చేస్తాను. అలాగే నా జాబ్ జర్నీ కూడా నేను షేర్ చేసుకోవాలని ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. అసలు జపాన్‌లో అపార్ట్‌మెంట్ వెతుక్కోవడం ఎందుకు నాకింత కష్టమైంది? ఎంత ప్రైస్ అవుతుంది? అంటే రెంట్ కాకుండా ఇనీషియల్ కాస్ట్ అనేది ఎంత అవుతుంది? ఇవన్నీ గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జపాన్‌లో నార్మల్‌గా ఒక పర్సన్‌కి 10,000-20,000 రూపీస్‌లో అపార్ట్‌మెంట్ దొరకాలంటే చాలా 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 కష్టం. ఎందుకంటే ఇక్కడ అన్నీ హైటెక్ అపార్ట్‌మెంట్స్ ఉంటాయి కాబట్టి మోస్ట్‌లీ అంత తక్కువ రెంట్‌లో కావాలంటే ఒకటి పల్లెటూరు సైడ్ అయినా ఉంటుందది. లేదంటే ఎక్కడైనా లోపలికుంటుంది. ఈ 2 కండిషన్స్ కాకుండా సిటీలో మంచిది దొరకాలంటే కొంచెం కష్టమవుతుంది. అలాగే ఇంకొక విషయం వచ్చేసి అపార్ట్‌మెంట్ సెర్చింగ్‌లో మనకి రెంట్‌తో పాటు ఇనీషియల్ కాస్ట్ పే చేయాలి. అంటే అపార్ట్‌మెంట్‌కి మూవ్ అయ్యేటప్పుడు ఇనీషియల్‌గా కొంత కాస్ట్ ఉంటుంది. అది చాలా ఎక్స్‌పెన్సివ్. అంటే రూ. 1,00,000 దాటి ఉంటుంది. దానికి కారణం ఏంటి? అవి డబ్బులు తిరిగిస్తారా అంటే, ఆ డబ్బులు తిరిగివ్వరు. ఈ ఇనీషియల్ కాస్ట్ అనేది ఏమేమి ఉంటాయంటే ఇందులో బ్రోకరేజ్ ఫీ ఉంటుంది, క్లీనింగ్ ఫీ ఉంటది, గ్యారంటీ ఫీ ఉంటది, ఇన్స్యూరెన్స్ ఉంటుంది. ఇంకా చాలా కాస్ట్‌లు అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ గూడా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ముందు ఇనీషియల్ కాస్ట్ గురించి మాట్లాడతాను. ఈ డబ్బులనేవి రీఫండ్ ఉండవు. అది ముందు మనం అపార్ట్‌మెంట్‌కెళ్ళే ముందు ఖర్చనమాట. ఇది ఎలా ఉంటదంటే లక్షల్లో ఉంటది. మినిమమ్ 1,00,000 రూపీస్ అయితే ఉంటదనమాట. ఎందుకింత కాస్ట్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్రోకరేజ్ ఫీ. బ్రోకరేజ్ ఫీ అనేది 62,000-70,000 యెన్ ఈజీగా ఉంటుంది. ఏజెన్సీని బట్టి బ్రోకరేజ్ ఫీ అనేది చేంజ్ అవుతుంది. రెండోదొచ్చేసి ఏంటంటే గ్యారంటర్ ఫీ. ఫారినర్స్ ఎవరైనా జపాన్‌లో ఉండేవాళ్ళు ఉంటే గనక, వాళ్ళు కంపల్సరీ గ్యారంటర్ ఫీస్ కట్టాలి. అంటే గ్యారంటీ ఎవరు అనేది వాళ్ళకి తెలియాలి. వీళ్ళు గ్యారంటీకి ఎవరిని అడుగుతారంటే, ఒకటి ఈ జపాన్‌లో ఎవరైనా ఇండియన్స్‌కి పర్మనెంట్ రెసిడెన్స్ ఉన్నా, లేదంటే జాపనీస్ వాళ్ళైనా, లేకపోతే నా కంపెనీ అయినా ఎవరో ఒకళ్ళు గ్యారంటీ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరు గ్యారంటీ ఇచ్చినా సరే, వాళ్ళ తరపు నుంచి అమౌంట్ అనేది నెల నెలా పే చేయాలి. సో, ఇనీషియల్‌గా వాళ్ళు 60 లేదా 50,000 యెన్. ఇండియన్ రూపీస్‌లో ఇక్కడ చూపిస్తాను. సో, అంత అమౌంట్ అనేది వాళ్ళు పే చేయాలన్నమాట. అంటే మన కోసం వాళ్ళు పే చేయరు. మనమే పే చేయాలి గ్యారంటీ ఫీజ్ వాళ్ళ తరపున. సో, ఇది ఏజెన్సీని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ గ్యారంటీ ఫీ అనేది కంపల్సరీ. కొంతమంది ఓనర్స్ ఏం చేస్తారంటే గ్యారంటీ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు ఉండొచ్చు ప్రాబ్లమ్ లేదని అంటారు. అది టోటల్లీ డిపెండ్స్ ఆన్ ది ఓనర్. ల్యాండ్‌లార్డ్ మంచోడైతే అంటే ల్యాండ్‌లార్డ్ రిక్వైర్మెంట్స్‌ని బట్టి ఉంటదనమాట సిట్యుయేషన్ అనేది. మూడోదొచ్చేసి క్లీనింగ్ ఫీ. క్లీనింగ్ ఫీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం అపార్ట్‌మెంట్ వదిలేసి ఎళ్ళిపోతాం గదా! జపాన్‌లో ప్రతి అపార్ట్‌మెంట్‌కి ఏం జేస్తారంటే, ఒక పర్సన్ ఎళ్ళిపోయిన తర్వాత ఎవరైనా సరే ఫ్లోరింగు, వాల్స్ ఇవన్నీ కూడా తీసి రీప్లేసబుల్. ఇవి తీసి మళ్ళీ పెడతారనమాట కొత్తవి. చాలా 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 కామన్. ఇక్కడేంటంటే క్లీనింగ్ ఫీ ఎంత చార్జ్ చేస్తారంటే, దగ్గరగా 65 లేదా 60, 55,000 యెన్. నేను యెన్‌లో చెప్తున్నాను. ఇక్కడ ఐఎన్ఆర్‌లో డిస్‌ప్లే చేస్తాను. వీళ్ళేం జేస్తారంటే డ్యామేజ్ ఉన్నా, రిపేర్ ఉన్నా మరి వెళ్ళిపోయేటప్పుడు ఇస్తారో లేదో తెలీదు కాబట్టి అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకుంటారు క్లీనింగ్ ఫీ. నెక్స్ట్‌దొచ్చేసి ఇన్స్యూరెన్స్. భూకంపాలొచ్చినా, సునామీలొచ్చినా ఇన్స్యూరెన్స్‌లు పే చేయాలి. తర్వాత ఎప్పుడైనా ఫైర్
ఏమన్నా ఇష్యూ వచ్చినా కూడా దానికి ఇన్స్యూరెన్స్ ఉంటుంది. సో, వీటన్నిటికి కలిపి ఒక 30, 40,000 యెన్ అనేది ఉంటుంది. ఇవన్నీ కలిపి దగ్గర దగ్గరగా మనకి ఈజీగా 2,00,000 యెన్ అంటే 1,00,000 ప్లస్సే అవుతుంది. 1,20,000, 1,16,000 అట్లా అవుతుందనమాట. జపాన్‌లో అపార్ట్మెంట్స్ అనేవి దొరుకుతాయి మంచివే. కానీ ఇనీషియల్ కాస్ట్ అనేది దాని గురించే నేనెక్కువ ఆలోచిస్తూ ఇన్ని డేస్ పోస్ట్‌పోన్ చేసుకున్నాను. ఇన్ని కాకుండా ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. ఇంటర్నెట్ యాక్సెస్ తర్వాత గ్యాస్ కానీ ఇవన్నీ ఫిక్స్ చేసి పెట్టాలి కాబట్టి వీటికి కూడా మరి ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే దానికి బిల్ తీసుకుంటారు. లేకపోతే లేదు. సో, ఈ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. వీటిలో ఒక్కటి కూడా రిఫండ్ చేయరు. కొంతమంది ల్యాండ్‌లార్డ్స్ ఏం అడుగుతారంటే అడ్వాన్స్ అడుగుతారు రెంట్. నెక్స్ట్ మంత్ అడ్వాన్స్ పే చేయండి రెంట్ లేదా 2 మంత్స్ డిపాజిట్ అడుగుతారు. ఏజెన్సీస్‌ని బట్టి ఉంటదనమాట. ఇంకొకటి ఫర్నిచర్. ఫర్నిచర్ ప్రొవైడ్ చేస్తే ఒక రెంట్ ఉంటది. ఫర్నిచర్ లేకపోతే ఇంకొక రెంట్ ఉంటుంది. ఫర్నిచర్ లేకపోతే మోస్ట్‌లీ తక్కువ రెంటే ఉంటుంది. ఉంటే గనక వాటికి కూడా ప్రైజ్ ఏస్తారనమాట. సో, మనం నార్మల్‌గా ఫర్నిచర్ అనేది కొనుక్కోవాలంటే అంటే ఎక్కువ కాలం ఉండాలి, ఇక్కడే ఉంటామంటే కొనుక్కోవచ్చు. బట్ నాకలాంటి ఉద్దేశాలేం లేవు గాబట్టి, నేను దాన్ని కూడా ప్రిఫర్ చేయలేదు. సో, నేనిలా అపార్ట్‌మెంట్ స్ట్రగుల్‌లో ఉన్నప్పుడు, ఒక అమ్మాయి నాకు టెక్స్ట్ చేసింది. ఆ అమ్మాయి గుంటూరు అమ్మాయి. తెలుగమ్మాయే. ఇక్కడ జపాన్‌లో యాక్సెంచర్ లేదా అసెంచర్ మీరెలా అంటే అట్లా ప్రొనౌన్సియేషన్. సో, తనక్కడ వర్క్ చేస్తుంది. 1 ఇయర్ ఉంటుందిక్కడ జపాన్‌లో. జూన్ 15 వచ్చిందనమాట. సో, తను యూట్యూబ్‌లో నాకు మెసేజ్ చేసింది. నేను గూడా అపార్ట్‌మెంట్ వెతుకుతున్నాను. కలిసి ఉందాం అనుకుంటున్నాను అని చెప్పేసి. సో, ఇంకా సరే అప్పటిదాకా సింగిల్‌గా వెతకడం మొదలుపెట్టాను. సరే షేరింగ్‌లో ఉంటే ఎంతైనా తోడు ఉంటారు ఎవరైనా. సో, మన తెలుగు వాళ్ళే కదా! ఇబ్బందేం ఉండదని జెప్పేసి ఇంక నేను గూడా ఓకే. సెర్చ్ చేద్దాం దొరుకుతుంది మంచిదే అని జెప్పేసి వెతకడం మొదలుపెట్టాం. 2 కోసం వెతికాం గానీ, అది ఇంకొంచెం ఇనీషియల్ కాస్ట్ అనేది 3, 4 లాక్ యెన్ అవుతుంది. అది నాకు బాగా ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. ఎందుకంటే 1 ఇయర్, 2 ఇయర్స్ స్టేకి మనం అడ్వాన్స్‌గా 1,00,000, 2,00,000 ఐఎన్ఆర్ డబ్బులు కట్టేసి మళ్ళీ వాళ్ళు రిఫండ్ చేయరు. అది వేస్టే కదా! అందుకే ఎంత పాసిబుల్ తక్కువైతే అంత మంచిదని నేనింకా వద్దనుకున్నాను. సో, ఈ అపార్ట్‌మెంట్‌లో మేమిద్దరం ఉంటాము. ఇద్దరం అమ్మాయిలము. ఇనీషియల్ కాస్ట్ వచ్చేసి 1,80,000 పడుతుంది. సో, హాఫ్ హాఫ్ చేసుకున్నాం. రెంట్ వచ్చేసి 80,000 యెన్. 80,000 యెన్ అంటే మీకు మాకు పర్ పర్సన్‌కి 40,000 యెన్ అవుతుంది. ఇంకా బిల్స్ ఒకవేళ మహా అయితే 15,000 యెన్ మించి రాదు. 10,000 యెన్ కూడా రాదు. ఇట్ టోటల్లీ డిపెండ్స్. మనం ఎంత వాడితే అంత కరెంట్ బిల్లు. సో, బిల్స్ అన్నీ కలిపి మేబీ ప్రాబబ్లీ ఒక 10-15 వచ్చినా ఒక 10,000 యెన్ ఎళ్ళిపోతది. సో, అపార్ట్‌మెంట్‌కి బిల్స్ అన్నిటికి పోను ఒక 50,000 యెన్ అయితే అయిపోతుందనమాట. అపార్ట్‌మెంట్ హజిల్ ఎలా స్టార్ట్ అయిందంటే నా ఫ్రెండ్ ఫేస్‌బుక్‌లో ఇలా కొంతమంది ఏజెన్సీ వాళ్ళుంటారు. వాళ్ళు పోస్ట్‌లు పెడతా ఉంటారు. అవి చూసి నచ్చితే వాళ్ళు ఫోటోలు పెడతారు. ఏ స్టేషన్‌లో ఉంది, ఎంత రెంటు ఇవన్నీ గూడా పోస్ట్‌లో మెన్షన్ జేస్తారు. మనకు నచ్చితే మనం మెసేజ్ చేయొచ్చు. నాకిది నచ్చింది. నేనొకసారి చూడాలనుకుంటున్నానని. సో, నేనట్లా ఫస్ట్ ఒకతనికి మెసేజ్ చేశాను. మీకు నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా! అపార్ట్‌మెంట్ వీడియో. అపార్ట్‌మెంట్ చూపించిన వ్యక్తికే నేను ఫస్ట్ మెసేజ్ చేశాను. బ్రోకరేజ్ ఫీ 60,000 యెన్ తీసుకుంటామని చెప్పారు. కనీసం విజిట్‌కి కూడా రాలేదు. నేను వెళ్ళి ఆ కీ ఏంటంటే ప్రతి అపార్ట్‌మెంట్‌కి కీ ప్యాటర్న్ అనేది ఒక్కొక్కలాగుంటది. ఇప్పుడు పాస్‌వర్డ్ అనేది వాళ్ళు రాంగ్ జెప్పారు ఫస్ట్. నేను దాంతోనే ట్రై చేస్తా ఉంటే రావట్లేదు. తర్వాత సారీ పాస్‌వర్డ్ ఇది కాదు. ఇది ట్రై చేయండి అని అన్నారు. ఒక్కదాన్నే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇబ్బందులొస్తాయో లేదో అని తెలిసినప్పుడు రావాలి కదా! ఫస్ట్ అసలు బ్రోకరేజ్ ఫీ తీసుకుంటున్నప్పుడు దే హావ్ టు కమ్. ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. కానీ రాలేదు. అపార్ట్‌మెంట్ బావున్నా, బాగోకపోయినా రేపు నాకేదైనా ట్రబులొచ్చినా ఇబ్బంది. అందుకే నేను రిజెక్ట్ చేశాను. ఇంకొక విషయం వచ్చేసి అది నాకు అపార్ట్‌మెంట్‌కి నా వర్క్ ప్లేస్‌కి పావుగంటే 16 మినిట్స్ జర్నీ ఉంది అపార్ట్‌మెంట్ వర్క్ ప్లేస్ నుంచి విచ్ ఇస్ బెటర్. కానీ చుట్టుపక్కల ఏ కన్వీనియన్స్ స్టోర్స్ కానీ, సూపర్ మార్కెట్‌లు కానీ, మాల్ లేకపోయినా పర్వాలేదు. ఏ స్టోర్సు దగ్గరలో లేవు. నేను వేరే ప్లేస్‌కి వెళ్లి తెచ్చుకోవాలి. స్టేషన్‌కి, ఇంటికి 10 నిమిషాలు నడకుంది. అది కూడా హై ఎత్తులో నడవాలి. కొండ ప్రాంతాల్లో ఎలా ఉంటదో అట్లా లోపలికుంది. చాలా సైలెంట్‌గా ఉంది. ఎప్పుడైనా నాకు వర్క్‌కి నైట్ 7 ఆర్ 8 ఆర్ 9 సమ్‌టైమ్స్ 9 గూడా 10 కూడా అవుతది ఓవర్ టైమ్ చేసొస్తే. సో, రిస్క్ అవుతది. సేఫ్ కాదు. భయమేస్తుంది. వద్దులే అని జెప్పేసి నేను రిజెక్ట్ చేయడం జరిగింది. ఇలా ఒకటి ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఇక తర్వాత
మినీ గురించి. నేను ఈ అపార్ట్‌మెంట్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఒక అమ్మాయి నాకు మినీ ఏజెన్సీ గురించి చెప్పింది. ఆ మినీ ఏజెన్సీని నేను అప్రోచ్ అయ్యాను. కాల్ చేశాను. ఇట్లా నేను అపార్ట్‌మెంట్ వెతుకుతున్నానంటే, ఒక ప్లేస్‌లో సునాషిమా అని ఉందిలే ఒక ప్లేస్‌లో అపార్ట్‌మెంట్ ఉంది. మీరు వచ్చి చూసుకోవచ్చు అని అన్నారు. సరే వెళ్ళాను. అపార్ట్‌మెంట్ బావుంది. చాలా పెద్దది. కానీ ఇనీషియల్ కాస్ట్ 2,00,000 అని అడిగారు. మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంది. అలాగే స్టేషన్ నుంచి ఇంటి నుంచి స్టేషన్‌కి నేను 20 నిమిషాలు నడవాలి. సైకిల్ తీసుకుంటే ఇబ్బంది లేదు. పార్కింగ్ ఉంది. కానీ స్టేషన్‌లో పార్కింగ్‌కి పే చేయాలి. ఇట్లా ఎక్స్‌ట్రా కాస్ట్ అనేది పడుతూ ఉంటుంది అపార్ట్‌మెంట్‌కి. సో, నాకింకా ఓకే అనిపించలేదు. మళ్ళీ యాక్చువల్లీ మినీ ఏజెన్సీ ఏం చేశారంటే, కార్‌లో తీసుకెళ్లారు. అపార్ట్‌మెంట్ చూపించి జాగ్రత్తగా కార్‌లో ఏజెన్సీ వరకు తీసుకెళ్లారు. మళ్ళీ నేను అక్కడి నుంచి ఇంటికొచ్చేసాను. వాళ్ళ సర్వీస్ నాకు నచ్చింది. సో, అది టోటల్లీ ఫ్రీ. దానికేం చార్జ్ చేయరు. ఒకవేళ మనం అపార్ట్‌మెంట్ తీసుకుంటే బ్రోకరేజ్ ఫీ అనేది కామన్‌గా ఉంటుంది. అది. వాళ్ళ సర్వీస్ అయితే బావుంది. ఎవరైనా జపాన్‌కొచ్చి అపార్ట్‌మెంట్ వెతుక్కునే వాళ్ళుంటే డెఫినైట్‌లీ మినీ ఏజెన్సీని అప్రోచ్ అవ్వచ్చు. దొరుకుతుంది మన రిక్వైర్మెంట్‌కి మనకు కావాల్సిన రెంట్‌లో ఖచ్చితంగా దొరుకుతాయి కానీ, ఇనీషియల్ కాస్ట్ ఏదైతే ఉందో అది ఎంత తక్కువుంటే అంత మంచిది మనిషికి. కనీసం 1,00,000 యెన్ ఉన్నా అంటే రూ. 60,000, రూ. 50,000 ఉన్నా పర్వాలేదు. కానీ ఇంకా అంతకంటే ఎక్కువుంటే నాకది వర్తీ అనిపించలేదు. అది వేస్ట్ అసలు యాక్చువల్లీ అవన్నీ కొన్ని హిడెన్ చార్జెస్ ఉంటాయి. సో, కొన్ని మనమే చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్నిచర్ లేదనుకోండి, మనమే ఫర్నిచర్ పెట్టుకోవచ్చు. ఇబ్బందేం ఉండదు. అట్లా కొన్నుంటాయి. వాటిని బేర్ చేయగలగాలి. ఇట్ టోటల్లీ డిపెండ్స్. తర్వాత మళ్ళీ ఇంకా లాస్ట్‌కి వేరే అమ్మాయిని అప్రోచ్ అయ్యాను. ఆ అమ్మాయి డీటెయిల్స్ నేనిక్కడ చూపిస్తాను మీకు. యాక్చువల్లీ నేను వర్క్ జేసే ఏరియాలోనే తను ఉంటుంది. అక్కడ అపార్ట్‌మెంట్స్ ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి. మీకు దగ్గరలో కన్వీనియంట్‌గా చూపిస్తానని అన్నారు. అనగానే ఇంక వెంటనే ఒక అపార్ట్‌మెంట్ షేర్ చేశారు. రెంట్ 80,000 యెన్ చెప్పారు. ఇనీషియల్ కాస్ట్ 1,76,000 అన్నారు. ఇద్దరికి కాబట్టి షేరింగ్‌లో తగ్గుతుంది. అపార్ట్‌మెంట్ ఎట్లా ఉంటుందంటే, ఇంట్లోనే పైన లాఫ్ట్ ఉంటుంది. నిచ్చెనుంటుంది. పైన ఇంకొకళ్ళు పడుకోవడానికి ప్లేస్ ఉంది. ఫర్నిచర్ ఉంది. అన్నీ ప్రొవైడెడ్. అపార్ట్‌మెంట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఏరియా చూసుకోవాలి. ఏరియా చాలా ఇంపార్టెంట్. ఆ అమ్మాయి 9-6 ఆర్ 7 ప్రెజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఇబ్బంది లేదు. తనేంటంటే ఆహ్, అక్కాసక్కా స్టేషన్ అని ఉంది. తనకి, నాకు ఇద్దరికి మేముండే అపార్ట్‌మెంట్ నుంచి మా ఆఫీసులకి 40 నిమిషాల దూరం ఉంది. సో, ట్రావెల్ 40 మినిట్స్ అంటే పర్వాలేదు. ట్రావెల్ చార్జెస్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో, ఇబ్బందేమీ లేదు. దాని గురించి జపాన్‌లో 30-1 అవర్ జర్నీ అనేది కామన్ అనమాట. 30 మినిట్స్ నుంచి 1 అవర్. అందరూ ట్రావెల్ చేస్తా ఉంటారు. సో, ప్రాబ్లమ్ ఏమి లేదు. సో, రోడ్డుకి దగ్గరలో ఎదురుగానే రోడ్డుంది. అలాగే ప్రతి సూపర్ మార్కెట్ ఇవన్నీ కన్వీనియంట్‌గా ఉండేలా మేము చూసుకున్నాము. అదంతా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఆవిడ ఆ అమ్మాయి మమ్మల్ని అపార్ట్‌మెంట్‌కి తీసుకెళ్ళి మాతో పాటొచ్చి చూపించి అప్లై చేయాలన్నమాట ఫస్ట్. మాకు ఓకే అయింది. నేను చెప్పాను. మాకిది నచ్చింది. కానీ మేమొకసారి చూసుకోవాలి. మేము ఫోటోలు చూసినప్పుడు పాతవన్నమాట. ఏంటి ఇట్లా ఉందని జెప్పేసని అనుకున్నాను. కానీ తర్వాత మేమక్కడికెళ్ళిన తర్వాత అంతా నీట్‌గా కొత్తగా ఉంది. అంటే వాళ్ళు అప్‌డేట్ చేయలేదేమో బహుశా. అంతా క్లీన్ చేశారు. చాలా బావుంది. మాకైతే అపార్ట్‌మెంట్ నచ్చింది. ఇండక్షన్ ఉంది. స్టవ్‌లు లాంటివేం లేవు. బట్ పర్వాలేదు అడ్జస్ట్ అవ్వాలి మరి ఏదో ఒక దాంట్లో. ఇంకా అంతా చూసుకొనొచ్చేసాము. ఇప్పుడు నేనుండే ఏరియా అనేది నకామెగురు అండి. ఇది జపాన్‌లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఏరియా. ఇక్కడ జపాన్‌లో సెలబ్రిటీసు, బిలియనియర్స్ అందరూ ఉంటారిక్కడ. అందుకే ఈ ఏరియా అనేది చాలా చాలా ఎక్స్‌పెన్సివ్. ఇప్పుడు నేనొచ్చిన నా ఫ్రెండ్ అపార్ట్‌మెంట్ రెంట్ కూడా నెలకి 1,50,000 యెన్ పే చేస్తున్నారు. విచ్ ఈస్ వెరీ ఎక్స్‌పెన్సివ్. సో, ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఏరియాస్ కాబట్టి ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. దీనికి నెక్స్ట్ స్టేషన్. దీనికొక 2 స్టేషన్స్ నెక్స్ట్‌లో దెన్ ఎన్ చోఫు అని ఒక స్టేషన్ ఉంది. అక్కడ మాకు అపార్ట్‌మెంట్ దొరికింది. అది కూడా వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఏరియాసే జపాన్‌లో, టోక్యోలో. కాబట్టి రెంట్ అనేది 80,000 ఎక్కువే. బట్ ఇద్దరం ఉంటాం కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి. అది యాక్చువల్లీ ఒక్కళ్ళకే అపార్ట్‌మెంట్. బట్ ఇద్దరికీ సరిపోతుంది. ఎందుకంటే పైన లాఫ్ట్ ఉంది. లాఫ్ట్‌లో చాలా ఏరియా ఉంది. పైన గూడా పడుకోవచ్చు. లేదా కింద ఎట్లనో అడ్జస్ట్ అవ్వాలి ఒక 1 ఇయర్ వరకు. ప్రెజెంట్ అయితే మాకింక వేరే ఆప్షన్ దొరకలేదు. అలాగే వ్యూ బావుంది. పక్కనే జిమ్, తర్వాత రెస్టారెంట్స్, ఆహ్, కావాల్సిన సూపర్ మార్కెట్స్, వెజ్జీ స్టోర్స్, కన్వీనియన్స్ స్టోర్స్ అన్నీ ఉన్నాయి.
సేఫ్టీ ఇంపార్టెంట్. నైట్ టైమ్ వచ్చినప్పుడు కానీ, వాకబుల్ డిస్టెన్స్ కూడా తక్కువుంది. సో, మొత్తం అంతా సేఫ్ అండి. మొత్తం అన్నీ చూసుకొని, అన్నీ ఓకే అయిన తర్వాత అప్లై చేయడానికి ఆఫీస్‌కి వెళ్ళాలి. సో, మాకంతా ఓకే అయింది. మేము విజిట్ చేసాము. విజిట్ చేసిన తర్వాత చెప్పాము మాకు నచ్చిందని. వెంటనే ఆఫీస్‌కి తీసుకెళ్లారు. నాకు ఆఫీస్ ఉండి వెళ్ళిపోయాను. ఇంకొక అమ్మాయి ఏజెన్సీ వాళ్ళతో వెళ్ళింది. అప్లై చేయిచ్చారు. ప్రాసెస్ అంతా చేపిచ్చారనమాట. ఏ డేట్‌లో జాయిన్ అవుతారు, ఏంటి ఇవన్నీ కూడా అడిగారు. యాక్చువల్లీ మేము అపార్ట్‌మెంట్‌లో జాయిన్ అవ్వడానికంటే ముందు కాంట్రాక్ట్ రాయించుకుంటారు కదా! కాంట్రాక్ట్‌కి కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి గదా! సో, ఆఫర్ లెటర్ చల్లదన్నారు. జపాన్‌లో ఏంటంటే మనకి నెలకి ఎంత జీతం వస్తుంది అని చూపించేది ఒకటి, దానికి ఎంప్లాయ్‌మెంట్ అగ్రీమెంట్ అని ఉంటది. ఆ ఎంప్లాయ్‌మెంట్ అగ్రీమెంట్‌లో ఎన్ ఎన్ని ఇయర్స్ ఉంటారు, అలాగే ఎంత జీతం వస్తుంది అనే కాంట్రాక్ట్ కావాలి వాళ్ళకి. అది కంపెనీ నుంచి రిక్వెస్ట్ చేయమన్నారు. ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేయమన్నారు. సో, అది రావడానికి ఒక 8 డేస్ పడుతుంది. అందుకే 8 డేస్‌కి ఇదయ్యారు. ఒక 1 వీక్ పడుతుంది. సో, అందుకే జూలై 8థ్ మూవ్ ఇన్. ఈ అపార్ట్‌మెంట్ మేము తీసుకోవడానికి కారణం ఏంటి? ఇంకొక రీజన్ ఏంటంటే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 మంత్స్‌కి క్యాంపెయిన్ పెట్టారు. ఈ డేట్స్‌లో అంటే జూలై 5థ్ తారీఖు లోపు ఎవరైనా లేదా జూన్‌లోనే ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే 3 నెలలు రెంట్ ఫ్రీ ఇస్తామన్నారు. ఇనీషియల్ కాస్ట్ యాక్చువల్లీ 3,00,000 యెన్. సో, అంతవుతుంది. కానీ వాళ్ళేం జేస్తారంటే ఇట్లా క్యాంపెయిన్స్ పెడతారు కాబట్టి, మీకు జూలై రెంటు, ఆగస్ట్ రెంట్ ఫ్రీ ఇస్తామండి. ప్రతి నెల 27వ తారీఖు రెంట్ కట్టాలి. ఆగస్ట్ 27 వరకు మీకు రెంట్ ఫ్రీ ఇస్తాము. సో, రెంట్ లేదు కదా! కాబట్టి అది మాకు తగ్గుతుంది యాక్చువల్లీ. దానికి కూడా పే జేస్తే మళ్ళీ ఎక్స్‌ట్రా 1,50,000 అవుతుంది. సో, ఇనీషియల్ కాస్ట్ 1,80,000 యెన్ వరకే మేము పే చేయాల్సుంటది. అంటే రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒక 40 డేస్ వరకు మేము ఫ్రీగా అక్కడ ఉండగలం. ఇనీషియల్ కాస్ట్ ఏదైతే ఉందో అది కట్టాలి. ఒకవేళ మాకు ఇనీషియల్ కాస్ట్ లేకపోయినా రెంట్ పే చేసినా అంతే రెంటొస్తుంది. 1,80,000 వస్తుంది. సో, మేమెక్కడ నష్టపోము, ఇబ్బందేమి లేదని జెప్పేసి ఓకే అనుకోని జాయిన్ అయ్యామనమాట. అది విషయం. ఇంకా అప్లై చేశాము. అప్లై చేసేటప్పుడు దానికొక ప్రాసెస్ ఉంటది. ఓనర్ వీడియో కాల్ చేస్తాడు. చేసి మీరెందుకు మూవ్ ఇన్ అవ్వాలనుకుంటున్నా ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా ఉంటదనమాట. ఇక్కడ ప్రాసెస్ అంతా కొంచెం ప్రతీదీ కాంప్లికేటెడే. బట్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు. ఈ క్వెషన్ అడిగితే ఇది ఆన్సర్ చేయండి. ఇట్లా అడిగితే ఇట్లా చెప్పండి అని జెప్పేసి చెప్పి పంపిచ్చారు. వీడియో కాల్ చేసి అడుగుతారనమాట. అది. సో, జూలై 8 లోపు మేము ఎంప్లాయ్‌మెంట్ అగ్రీమెంట్ సబ్మిట్ చేసి, ఇంకా తర్వాత రెసిడెన్స్ కార్డ్, అదే బ్యాంక్ కార్డ్ ఇవన్నీ గూడా మేము పెడితే, ప్రతి నెల 27 తారీఖు డిడక్ట్ అయిపోతదనమాట. సో, ఇట్లా ఉంటుంది జపాన్‌లో ఒక అపార్ట్‌మెంట్ ప్రాసెస్ అనేది మనం చూడాలంటే. మీలో ఎవరికైనా అపార్ట్‌మెంట్ వెతుక్కుంటున్నా, అఫోర్డబుల్‌గా అపార్ట్‌మెంట్స్ కావాలన్నా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫేస్‌బుక్‌లో వెతకడం లేదా వెబ్‌సైట్స్‌లో వెతకడం. ఇంకొకటేంటంటే ఏజెన్సీస్ ఉంటాయి. మినీ ఉంటుంది. లియో ప్యాలెస్, యూఆర్ అపార్ట్మెంట్స్. లియో ప్యాలెస్ యాక్చువల్లీ ఇది మంచి వెబ్‌సైట్ అండి. వీళ్ళు ఫర్నిచర్ గూడా ప్రొవైడ్ జేస్తారు. కానీ మా రిక్వైర్మెంట్స్‌లో దగ్గరలో ఎక్కడా లేవు. సో, అందుబాటులో లేవు. ఇబ్బంది పడ్డాము లియో ప్యాలెస్. అంటే మంచిదది. బట్ దొరకలేదు. అలాగే ఇనీషియల్ కాస్ట్ ఎక్కువుంటుంది. దాన్ని మేము బేర్ చేయలేక ఉండే సంవత్సరానికి మేమంత వేస్ట్ చేయాలని అనుకోలేదు. అంటే 1 ఇయర్ తర్వాత మేము ఉన్నా, ఉండకపోయినా ప్రెజెంట్ అయితే 1 ఇయర్ కాంట్రాక్ట్ ఉంది. నాకైనా, అమ్మాయికైనా. తర్వాత ఎక్స్‌టెండ్ అయితే తర్వాత సంగతి తర్వాత. బట్ ప్రెజెంట్ అయితే ఇంత మేము వేస్ట్ చేయాలని అనుకోలేదు. అది. ఇక ఇట్లా ఉంటాయన్నమాట. లియో ప్యాలెస్ తర్వాత యూఆర్ అపార్ట్మెంట్స్ ఉంటుంది. వాళ్ళేమంటారంటే ఇనీషియల్ కాస్ట్ ఏం తీసుకోము. వాళ్ళు ఫర్నిచర్ ప్రొవైడ్ చేయరు. ఇనీషియల్ కాస్ట్ ఉండదు కానీ 2 మంత్స్ డిపాజిట్ అడుగుతారు. అది పే చేయాల్సుంటుంది. సో, యూఆర్ అపార్ట్మెంట్స్‌లో మేము వెతికాము. మేము అప్రోచ్ అయ్యాము. కానీ మీ రిక్వైర్మెంట్స్‌లో మీకు దగ్గరలో అపార్ట్మెంట్స్ అయితే లేవు. సారీ అని అనేసారు. ఇంకా మూడోదొచ్చేసి ఎక్స్‌క్రాస్ హౌస్ అని చెప్పేసి అది కూడా వన్ ఆఫ్ ద మంచి వెబ్‌సైట్స్. ఇవన్నీ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరేం చేయాల్సిన అవసరం లేదు. వెబ్‌సైట్‌లోకెళ్ళి కాంటాక్ట్ నంబర్ చూసి కాంటాక్ట్ చేసి మాకు ఈ అపార్ట్మెంట్ కావాలి. మాకు దగ్గరలో స్టేషన్ ఇది ఉంది. దీనికి దగ్గరలో కావాలి. ఇంత రెంటు. ఇనీషియల్ కాస్ట్ ఇంత పే చేయాలనుకుంటున్నాం. సో, జపాన్‌లో 2,00,000 యెన్ కంటే ఎక్కువ ఉంటే ఇబ్బంది ఇనీషియల్ కాస్ట్. కానీ అంతకంటే తక్కువుంటే పర్వాలేదు. మీరు ఓకే చెప్పొచ్చు. ఇంకొకటి మీరు లాంగ్ టర్మ్‌లో ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఉండాలని అనుకుంటున్నా కూడా మీరు ఉండొచ్చు. ఇబ్బందేమీ లేదు. ఇనీషియల్ కాస్ట్ అనేది పెరుగుతుంది. 3,00,000, 4,00,000 అని చెప్పేసి. సో, ఎక్కువ కాలం ఉండే వాళ్ళకి ఇనీషియల్ కాస్ట్ అనేది
ఎక్కువున్నా ప్రాబ్లమ్ లేదు. సో, తక్కువ స్టే ఉంటది లేదా ఉంటారో లేదో డౌట్ ఉన్నప్పుడు ఎక్కువ పెట్టడం వేస్ట్. ఇప్పుడు మేమైతే ఇండియా నుంచి ఏం తెచ్చుకోలేదు. సామాన్లు కొనాలి. తర్వాత చాలా అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నాయి. అలాగే ఈ అపార్ట్‌మెంట్‌కి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు. తర్వాత వాష్‌లెట్ లేదు. ఇవన్నీ మేము అరేంజ్ చేసుకోవాలి. వీటన్నిటికి టైం పడుతుంది. ఇవన్నీ సెట్ అయిపోయి మేమంతా కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒకరోజు హోమ్ టూర్ వీడియో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియో జాబ్ జర్నీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. జాపనీస్ లాంగ్వేజ్ లెసన్స్ మేము మూవ్ ఇన్ అయిన తర్వాత ప్రశాంతంగా పోస్ట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. సో, అంతవరకు కొంచెం అందరూ వెయిట్ చేయాలని మీ సపోర్ట్ ఐ రియల్లీ ఎక్స్‌పెక్ట్ యువర్ అండర్‌స్టాండింగ్ ఇన్ థిస్ మ్యాటర్. నా అపార్ట్‌మెంట్ కష్టాలు అని ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో పెట్టిన వీడియోకి చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఇది ట్రై చేయక్క, ఇది చూడక్క, ఇది బెస్ట్ అక్క, లేదా ఈ ఏజెన్సీని అప్రోచ్ అవ్వండి అని ఎంతోమంది సపోర్ట్ చేశారు. మీ అందరికీ హార్ట్‌ఫుల్లీ థాంక్ యూ అండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్లీ. మీరందరూ చాలా సపోర్ట్ ఇచ్చారు. మీరందరూ చెప్పారు కూడా నాకు దేవుడు చూసుకుంటాడమ్మా, మేము ప్రేయర్ చేస్తామని జెప్పేసి. సో, నా కోసం వెల్ విషర్స్‌గా మీరందరూ సపోర్ట్ చేసి, కమెంట్స్ చేసి హార్ట్‌ఫుల్‌గా విష్ చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థాంక్ యూ సో మచ్ అండి. ఇంకా చాలామందయితే నెగెటివ్ కామెంట్స్ కూడా పెట్టారు. ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు ఇండియా రావచ్చు కదా! బ్లా 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 బ్లా. సో, ఇవన్నీ కామన్ థింగ్స్. ఎవరిష్టాలు వాళ్ళవి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. అవన్నీ సెకండరీ థింగ్స్. నెగెటివ్ కామెంట్స్‌కి కూడా రియాక్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఒక వీడియో పెడతా దానికి సెపరేట్‌గా. ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది. నా కెరియర్ జపాన్ మరి దేవుడు గాడ్స్ విల్ ఎలా ఉందో నాకు తెలీదు. జపాన్ రావాలన్న ఆలోచన నాకెప్పుడూ కలగలేదు. నేను జాయిన్ అవ్వడం జాపనీస్ కంపెనీలో జాయిన్ అయ్యాను. సో, ఏమీ తెలియకుండా జాయిన్ అయ్యి ఇప్పుడు మరి అన్నీ చేసుకోగలుగుతున్నానంటే అది దేవుడి దయ. ఇదే అంతేనండి. మీకింకేవైనా డౌట్స్ ఉన్నా, ఎవరైనా అపార్ట్‌మెంట్స్ వెతుక్కుంటూ ఏదన్నా ఇష్యూస్‌లో ఉన్నా నాకు చెప్పండి. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు సపోర్ట్ యూ. ఏమైనా నాకు తెలిసిన ఏజెన్సీస్ కానీ, కాంటాక్ట్స్ కానీ నేను షేర్ చేస్తాను. మోస్ట్‌లీ అన్ని డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకింకా ఎక్కువ కావాలంటే ఐ విల్ డెఫినైట్‌లీ హెల్ప్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు త్వరలోనే వచ్చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. బై బై.